నష్టాల నివారణ పనుల్లో కక్కుర్తి, లైనిక్స్ కండక్టర్లతో నష్టాల తగ్గింపునికి ట్రాన్స్కో నిర్ణయం, 200 కిలోమీటర్ల మేర కండక్టర్ల మార్పిడికి టెండర్, కిలోమీటర్ 2.43 లక్షలుగా ధర నిర్ణయం, నెల్లూరు జిల్లాలో అదే ధర ఖరారు, విశాఖ జిల్లాలో 15,000 రూపాయలు పెంపు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఉగాది నుంచి గ్రీన్ కవర్ అంటూ 50% పచ్చదనానికి కార్యాచరణ ప్రణాళిక అమల్లో శాఖలని భాగస్వామ్యం కావాలంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే కళ్యాణదుర్గంలో స్కై ఫ్యాక్టరీ అంటూ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు, 1300 కోట్ల పెట్టుబడితో 500 ఎకరాల్లో సర్లా ఏవియేషన్ సంస్థ సన్నాహాలు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని మార్గదర్శి పట్టబోతుంది. కళ్యాణదుర్గం మండలం తెమ్మసముద్రం గ్రామ సమీపంలో 500 ఎకరాల్లో 1300 కోట్లతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు నర్లా ఏవియేషన్ ముందుకు వచ్చింది. ఆ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు మంగళవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. విమానాల తయారీ కర్మాగారానికి స్కై ఫ్యాక్టరీగా నామకరణం చేశారు. ప్రాజెక్టు మొదటి దశలో 150 ఎకరాల్లో 330 కోట్ల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. 2029 నాటికి పూర్తి స్థాయిలో పరిశ్రమ నెలకొల్పాలన్న సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ పరిశ్రమ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఏడాదికి 1000 ఎయిర్ క్రాఫ్ట్లు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా పట్టణ వాయు రవాణాకు ఒక పూర్తి స్థాయి వ్యవస్థ నెలకొల్పాలని ఆ కంపెనీ భావిస్తుంది. ఆ పరిశ్రమ క్యాంపస్లో అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు, ల్యాబ్లు, విమాన టెస్టింగ్ సౌకర్యాలు, 2 కిలోమీటర్ల పొడవైన రన్వేలు నిర్మించనున్నారు. ఇక్కడ పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించిన సర్లా ఏవియేషన్ ఇప్పటికే బెంగళూరు క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తుంది. ఈవీటీఓఎల్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ ద్వారా వాణిజ్య ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 6 సీట్లుండే విమానాలు ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 160 కిలోమీటర్ల దూరం, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే వీటి ద్వారా మెట్రోపాలిటన్ నగరాల విమానాశ్రయాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మంత్రి